హాయ్ హలో నమస్తే ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం. మరి ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన లేటెస్ట్ ట్రెండ్. ఎస్, లేటెస్ట్ ట్రెండ్ గురించి తెలుసుకుందామండి. ఈ రోజున మనం ఎలా అనుకున్నా ఏమైనా అనుకున్నా సరే, ఎప్పుడు చూసినా ప్రతిరోజు ఓ మంచి మాట అని చెప్పి ఒక ఉపకథ తీసుకోవటం, లేకపోతే ఒక ప్రబోధం చేయటం. ఉదాహరణగా మంచి లేకపోతే చెడు, ఈ రెండింటి మధ్య పోటీ, చెడు ఓడిపోవటం, మంచి గెలవటం, మంచిగా ఉండాలని చెప్పటం. ఈ హితబోధలన్నీ కూడా ఈ రోజున పక్కన పెట్టేసి అసలు లేటెస్ట్ ట్రెండ్ ఎలా ఉండాలి అనేది నేటి యూత్ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజున చెప్తున్నానండి. నార్మంచి నోట నేటి లేటెస్ట్ ట్రెండ్ మాట అని పెడదాం ఇక్కడ. నారుమంచి నోట ఓ మంచి మాట వద్దు ఇక్కడ. నారుమంచి నోట ఓ లేటెస్ట్ ట్రెండ్ మాట అని అందాం, ఓకేనా? ఏమండి, లేటెస్ట్ ట్రెండ్ నిజంగానే ఫ్యాషనబుల్గానే ఉండాలి, అప్డేట్స్గానే ఉండాలి, అప్డేటింగ్గానే ఉండాలి. ఈ రోజున ఎలా ఉన్నదో సొసైటీ అలాగే ఉండాలి. కాకపోతే ఇక్కడ వచ్చేది చిన్న ప్రాబ్లం ఏంటంటే, సొసైటీ ఇటు మంచి ఉంటుంది, ఇటు చెడు ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించే విచక్షణ జ్ఞానం మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం కదా. మరి నిజంగా ఆలోచించండి, ఏ మనిషి అయినా సరే మనం ఇది ఏడుపు, ఇది నవ్వు అని ఎలా తెలుసుకుంటున్నామో, ఒకడికి సహాయం చేస్తే వాడు ఆనందపడుతుంటే, ఆహా సహాయం చేసి ఆనందపడుతున్నాడు, ఇది మంచి అని అనుకుంటాం. వాడిని ఇబ్బంది పెట్టాం, వాడిని శాడిజంగా కొడుతున్నాం, లేకపోతే ఒకరిని శాడిజంగా తిడుతున్నాం, వాడు ఏడుస్తున్నాడు, అదేమవుతుందండి? చెడు కిందకే వస్తుంది. సో మనిషికి తెలుసు, విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఇది మంచి ఇది చెడు అని. కాకపోతే ఇక్కడ ప్రవర్తించే తీరులలోనే చాలా తేడాలు ఉంటాయి. ఆ ఇంపాక్ట్స్ ఎలా ఉంటుంది అని అంటే, నిజమే లేటెస్ట్ ట్రెండ్ ఉండాలి సొసైటీలో. ప్రతి ఒక్కళ్ళు దమ్గా ఉండాలి. ప్రతి దాంట్లో వర్ధనమ్మ నాయనమ్మలాగా ఉండద్దు. ఉండమని చెప్పి ఎవ్వరూ కోరుకోరు. కరెక్ట్గా ఉండండి, జెమ్స్గా ఉండండి. ఎలాంటి జెమ్స్గా ఉండాలి? మన దేశానికి పేరు తెచ్చే జెమ్స్గా ఉండాలి. సొసైటీకి పేరు తెచ్చే జెమ్స్గా ఉంటే 10 మంది మెచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఏదైనా సరేనండి, మనం ఏదైనా ఒక మనిషి వస్తున్నాడు అని అంటే హ్యాపీనెస్ని వాళ్ళల్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి మనం. పలానా వాడు వస్తున్నాడు రా, 4 జోకులు చెప్తాడు, సరదాగా మాట్లాడతాడని. అంతే తప్ప అమ్మ వాడు వస్తున్నాడు రా, వాడు వచ్చాడంటే సెటైర్లు వేస్తాడు, లేకపోతే వాడిని ఏమన్నా వాడు బాధేస్తాడు రా, వాడు డబ్బులు అడుగుతాడు రా, తీసుకున్న డబ్బులు ఇవ్వడరా అని చెప్పి ఒకళ్ళకి యావగింపు, ఒకళ్ళకి కంటగింపుగా ఏ మనిషి ఉండకూడదండి. ఇది నిజం చెప్తున్నామని కాదు, ఈ రోజున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా. అలా అని చెప్పి ఈ లేటెస్ట్ ట్రెండ్ మరి నిజంగా వెయ్యి విధాలని చెప్పి పైత్యం ప్రకోపించిన వేళ మనం ఏం చెప్పలేకపోతున్నాం. పెద్ద పెద్ద బళ్ళు తల్లిదండ్రుల మీద ఫైట్ చేసి పోట్లాడి, వాడు పలానా పల్సర్ కొన్నాడు, నాకు కూడా కొనాలి కాలేజీలో అని చెప్పి కొనపోతారా, నేను చచ్చిపోతాను, కొనకపోతారా నేను వెళ్ళిపోతాను, నన్ను తల్లిదండ్రులను బెదిరించో, లేకపోతే తల్లిదండ్రులు మరి ఒక్కగానొక కొడుకను, లేకపోతే ఏ గారామో వాడికి ఒక బైక్ కొనిస్తేనండి, ఆ బైక్ చాలా కంట్రోల్గా నడుపు నాన్న, చాలా జాగ్రత్తగా వెళ్ళు, నాకు తెలుసులే అనేసేస్తాను. ఈ బైక్ చేతికి రాగానే ఎక్కడ లేనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది. వాడే సూపర్ మెన్ లాగా తయారైపోతాడు. ఇక నేనే మంచి హీరో అనుకుంటాడు. ఎక్కడ పడితే ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. కంట్రోల్ ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. అరే, మనం పేరెంట్స్ కొని ఇచ్చారు, మనం జాగ్రత్తగా వెళ్దాం, హెల్మెట్ పెట్టుకొని వెళ్దాం. హెల్మెట్ ఉన్నా సరే హెల్మెట్ని వెనక తగిలిస్తారు ఈ రోజుల్లో. మరి నిజంగానే దూరాలోచనలు ఆలోచించుకుంటుంటే ఎంతోమంది మరి ప్రమాదవశాత్తు మరి రోడ్డు తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. సినిమా యాక్టర్స్ కొడుకులు కానీ, రాజకీయ నాయకుల కొడుకులు కానీ, ఇంకా సొసైటీలో పెద్దవాళ్ళ కొడుకులు, సగటు మనుషుల కొడుకులు, అలాంటి వాళ్ళు ఎంతో భవిష్యత్తుతో ఉన్నవాళ్ళు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన విచక్షణ జ్ఞానం మనం కోల్పోతున్నాం. నిజమే, బైక్ కొనుక్కోండి, అదుపులోనే వెళ్ళండి, చాలా చక్కగా వెళ్ళండి, డిగ్నిటీగా వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, ఎవరు కాదంటారు? ఎంతోమంది మరి 40 ఏళ్ళ బట్టి మోటార్ సైకిల్స్ నడుపుతున్న నీ తండ్రి లేడా, నీ తాత లేడా? ఎంతమంది ఉన్నారు?
వాళ్ళంతా స్పీడ్గా వెళ్ళిపోతున్నారా? ఎంత లిమిట్స్లో వెళ్తున్నారు, ఎంత స్పీడ్ లిమిట్స్లో వెళ్తున్నారు? అలాగే వెళ్ళండి. ఇదివరకు అంటారా ఎంటర్టైన్మెంట్కి ఏదైనా సినిమాలు సరదాగా ఉండేవి. ఈ రోజుల్లో సినిమాల రేట్లు పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు సరదాగా ఫ్రెండ్స్ వెళ్ళాలి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మందుకు వెళ్ళాలి, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎంతవరకు? ఒక లిమిట్ వరకే. సభ్య సమాజం చీత్కరించుకునేంత వరకు వెళ్ళకూడదు. నువ్వు మందు తాగొచ్చి నీ అపార్ట్మెంట్లోనో ఇంటి దగ్గర నువ్వు అగ్లీగా ప్రవర్తిస్తే తలదించుకు చచ్చేది నీ తల్లిదండ్రులు, నీ తాతయ్య అమ్మమ్మలు. తెల్లారులేస్తే నేనైనా ఇలా ప్రవర్తించిందే అని అనుకుంటాం. చిన్న చూపు చూస్తుంది. చాటుమాటుగా చేసేటువంటి రహస్య పనులు చాటుమాటుగానే బాగుంటాయి. అవి బహిర్గతం అయిపోతే ఆ మనిషికి అవమానాలు పాలవుతాయి. ఇప్పుడు ఎంతోమంది చాటుమాటుగా చాలా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు బయటి ప్రపంచంలో పెద్ద తరహా పెద్ద మనుషుల్లాగా కనబడతారు. నీతి బోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారు? బయటపడినంత వరకు. బయటపడిన తర్వాత అంతే కదా. అలాగే ప్రతి దానికి, దేనికైనా సరేనండి, నేటి లేటెస్ట్ ట్రెండ్లో కావాల్సింది ఏంటంటే విచక్షణ జ్ఞానం కోల్పోకూడదు. ప్రతి దాని మీద ఒక అదుపు ఉండాలి. ప్రతి దాని మీద నీకు ఒక గ్రిప్ ఉండాలి. నువ్వు బానిసైపోకూడదు ఏ చెడు అలవాట్లకు. ముఖ్యంగా తెలుసుకోవాలి యూత్. మనం అలవాట్లు ఉండొచ్చు, అలవాటు అంతవరకే, సంథింగ్ చూసి వదిలేసేయాలి. అంతే తప్ప ఆ చెడు అలవాట్లకు బానిసైపోతే నువ్వు నీ భవిష్యత్తు నీ శూన్యంగా ఉంటుంది. నీ భవిష్యత్తు అంధకార బంధురంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేదరించుకుంటారు. అట్లాగే ఓన్ నీ రక్త సంబంధీకులు చేదరించుకుంటారు. నిన్ను ఎవరు దగ్గరికి చేరనివ్వరు. నీ ఫ్రెండ్సే చేదరించుకుంటారు. నీతో పాటు ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఎంజాయ్ చేసిన వాళ్ళు, నీ దగ్గర పైసా డబ్బులు లేకపోతే నిన్ను వాల్యూనే ఉండదు. మనకి సొసైటీలో ఎలా బతకాలో తెలియదు. ఫస్ట్ మనం సొసైటీలో బతకటం నేర్చుకోవాలి. నాన్న ఉన్నంత వరకు నాన్న సంపాదించి ఇస్తాడు. వారసత్వ సంపద ఉన్నంత వరకు, ఆస్తిపాస్తులు ఉన్నంత వరకు ఆ ఆస్తిపాస్తులు పెట్టుకొని తిని తిరగచ్చు. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని, కూర్చొని తింటే ఎంత ఆస్తిపాస్తులైనా సరే కరిగిపోతాయండి. మరి లేటెస్ట్ ట్రెండ్ ఈ గురించి ఆలోచించాలి కదండి. ఉండండి, జంప్స్గా ఉండండి, సరదాగా తిరగండి. ఎడ్యుకేషన్లో కూడా అది చూపించండి. మీ జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి, చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోండి. ప్రతిదీ ఎంజాయ్ చేయండి. ఎంతవరకు? లిమిట్స్. ఒక లిమిట్స్. మనం సభ్య సమాజం మనని చూసి చివరించుకోకూడదు. సభ్య సమాజం మనం చేస్తున్నటువంటి చెడు పనులకు ఇలాంటి బిడ్డలు నాకు కన్నది ఈ తల్లిదండ్రులని అని చెప్పి మన తల్లిదండ్రులను నిందించకూడదు, మన తల్లిదండ్రులను బ్లేమ్ చేయకూడదు. అలాగే మన తల్లిదండ్రులు కానీ, మన ఇంట్లో తోడబుట్టినటువంటి అప్ప చెల్లెళ్ళు కానీ, లేకపోతే అన్న తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా తల దించుకునేలాగా ప్రవర్తించకూడదండి. ఎవరైనా సరే తల ఎత్తుకొని గర్వంగా మావాడు గొప్పవాడు అని అనిపించుకునేలాగా ఉండాలి. చేస్తారు. టీనేజ్లో చేయకుండా, యంగేజ్లో చేయకుండా చిలిపి పనులు ఏ వయసులో చేస్తారు? చెయ్యండి. కానీ అతి అన్ని విధాల అనర్థదాయకం అని చెప్పి అతిగా ప్రవర్తించకూడదు. దేనికైనా సరే ఒక పరిమితి ఉండాలి, ఓ పరిమితం ఉండాలి, ఓ సమయం సందర్భం ఉండాలి. సమాజం చూస్తోంది మంది, అలాగే చుట్టుపక్కల మనుషులు చూస్తున్నారు. అందరూ తప్పులు చేస్తారు, కానీ వాళ్ళ వరకు వీక్నెస్ ఏంటంటే ఎదుటివాడు తప్పులు చేస్తే ఎడ్డేమని చేస్తారు. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియదు. అలాగే జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేటెస్ట్ ట్రెండ్ ఓకే, ఎంజాయ్ చేయండి. నేను చెప్తోంది అది. చాదస్తంగా ఏం లేదు. నీకు దేవుడి మీద నమ్మకం లేదు, ఈ రోజున ఒక స్టైల్ అయిపోయింది. దేవుడు అంటే నమ్మకం లేకపోవటం, దేవుడి గుడికి వెళ్ళబోవటం ఫ్యాషన్. ఓకే, వదిలేసేయి, ఫర్గెట్ అబౌట్ ఇట్. చక్క పేదవాడికి సహాయం చేయవయ్యా. నీ ఎదురుగా నువ్వు వాడికి ఒక 100 రూపాయలు నోటిస్తే వాడు ఎంత సంతోషించి నీ కాళ్ళకు దండం పెడతాడు. దాంట్లో ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. చుట్టుపక్కల సొసైటీ అంతా నీ కాళ్ళకోడి దండం పెడుతుంటే నీకు ఒక గర్వంగా ఉండదా? నీకు అది గర్వంగా ఉంటుంది. కానీ నువ్వు మంచి చేసావని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. 100 రూపాయలు ఓ సిగరెట్ ప్యాకెట్కి తగలేస్తున్నావు, 100 రూపాయలు ఒక మందు బాటిల్కి తగలేస్తున్నావు.
ఆ 100 రూపాయలు ఒక పేదవాడికి ఒక రోజున అన్నం పెడితే ఎంత ఆనందపడతాడు, వాడు ఎంత తృప్తి చెందుతాడు. మోరల్ వాల్యూస్ తెలుసుకొని బతకాలి. చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు చెడుకు బానిసలు మాత్రం కావద్దు. దయచేసి నేను చెప్తున్నాను అదే యూత్కి. ఒకటి ఒక అన్నయ్యగా కానీ ఒక బాబాయ్గా అనుకోండి, ఏదైనా సరే పెద్దవరికం నాకు వహించి నేను చెప్తున్నది ఒకటే, ఉండాలి. చాదస్తం ఉండకూడదు, నిజమే. దీనికి తగ్గట్టుగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా నువ్వు అప్డేట్ చూపించవయ్యా. ప్రతి దాంట్లో నువ్వు చాదస్తంగా చదువుతూ కూర్చొని పుస్తకమే పట్టుకొని సమస్తమే పుస్తకంలాగా తిరగమని ఎవ్వరూ చెప్పట్లేదే. నీకు స్వేచ్ఛాయుతమైన జీవితం ఇస్తున్నారు నీ తల్లిదండ్రులు. నీకు నీ ఫ్రీడమ్కి ఏమి అడ్డం తగలట్లేదు ఎవరు. చక్కగా చేయండి, చక్కగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఎంతవరకు కొంతవరకే. నీ తల్లిదండ్రులు చిన్న వయసులో ఉన్నప్పుడు, కాలేజీ డేస్లో ఉన్నప్పుడు నిజంగా సరదాగానే ఎంజాయ్ చేశారు. కానీ వాళ్ళ సరదాలు ఎంతవరకు తెలుసా? అదుపు ఆజ్ఞలు ఉండేవి, భయం ఉండేది. నాన్న అమ్మ చూస్తారనే భయభక్తులతో ఉండేవారు. ఏదో సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. కానీ ఇంత బహిర్గతం అయిపోయి సమాజం చీత్కరించుకునేలాగా చీదరించుకునేలాగా ప్రవర్తించలేదు అమ్మా నాన్నలు. గుర్తుపెట్టుకోండి. మీ మీద ఎందుకు వదిలేస్తున్నారంటే, మీకు ఒక స్వేచ్ఛాయుత జీవితం ఎందుకు ఇస్తున్నారంటే, ఈ రోజుల్లో వస్తున్నటువంటి యూత్లో ఆలోచనల కన్నా ఆవేశాలు ఎక్కువైపోతున్నాయి. ఓర్పు కన్నా సరే వాళ్ళల్లో ఉన్నటువంటి కోపతాపాలు ఎక్కువైపోతున్నాయి, పట్టుదలలు ఎక్కువైపోతున్నాయి, పంతాలు ఎక్కువైపోతున్నాయి, మూర్ఘత్వం ఎక్కువైపోతుంది. ఎంత చదువుకున్నా, ఎంత చదువులో ఉన్నా సరే క్షణికమైనటువంటి ఆవేశాలు ఎక్కువైపోతున్నాయి. క్షణికంలో ఆవేశంలో తీసుకునే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎక్కువైపోతున్నాయి. జీవితాలే శాశ్వతంగా కూలిపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. మీరు చనిపోవటం కాదు, మీరు చనిపోయి తల్లిదండ్రులకు కడుపు బాధ మిగులుస్తున్నారు. జీవితాంతం శోకతప్తంతో ఉంటున్నారు వాళ్ళు. అది గ్రహించండి. చక్కటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మన లిమిట్స్లో మనం ఉండాలి. మన తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. పేరు ప్రఖ్యాతులు లేకుండా అపఖ్యాతి పాలైపోయి అగౌరవంగా బతుకుతూ సమాజంలో ఒక చీడపురుగులాగా తిరుగుతూ ఉంటే మీకు భావ్యంగా ఉంటుందా? నేను కన్న తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి యూత్, ఒక్కసారి ఆలోచించండి. చక్కగా సమయస్ఫూర్తితో ఉండండి. భావితరాలకు ఆదర్శ మార్గాల్ని ఏర్పాటు చేయండి. చక్కగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక రోల్ మోడల్ లాగా ఉండండి. ఎంజాయ్ చేయండి లైఫ్ని, కాదను. కొంతవరకే. అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు. అది దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.